స్టూడెంట్స్, మీకు ఎంసెట్ 2024 మీరు ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు, ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. సో ఎలాగైనా కూడా మీరు ఈ ట్రిక్స్ అయితే పాటించవచ్చు. ఎందుకంటే మీకు ఆన్సర్ తెలియనప్పుడు మీరు ఏదో ఒకటి చేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ట్రిక్స్ అయితే ఉపయోగించవచ్చు. సో మీకు 10K బిలో ర్యాంక్ రావాలి అంటే కనుక సో మీకు మాత్రం 80+ మార్క్స్ వస్తేనే మీకు ఏ ఎంసెట్ అయినా కూడా మీకైతే 80+ మార్క్స్ వస్తే కనుక 10K బిలో ర్యాంక్ అనేది వస్తుంది. సో మీరు ఆ 10K బిలో రావాలంటే 80+ మార్క్స్ ఎలా సాధించాలంటే కనుక సో మీరైతే చాలా కష్టపడాలి, లేదా మీకు లక్ ఉండాలి. ఈ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మీరైతే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం అయితే నేర్చుకోండి. సో మీరు అందులో రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయడం మీకు తెలిసి ఉండాలి. అంటే దానిలో కరెక్ట్ ఆన్సర్ మీరు చేయలేకపోయినా కూడా రాంగ్ ఆన్సర్స్ని ఒక 2 రాంగ్ ఆన్సర్స్ని మీరు ఎలిమినేట్ చేసినా కూడా సో మీకైతే ప్రాబిలిటీ 50% అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఆప్షన్స్లో న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చారనుకోండి. సపోజ్ మీకు ఒకటి చెప్తాను. ABCD ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో 2, 5, 8, 10 అని ఇట్లా ఆప్షన్స్ వచ్చాయనుకోండి. సో ఇందులో మీరు ఇప్పుడు క్వశ్చన్లో ఈ ఆన్సర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు ఆన్సర్ అనేది క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ అనేది సాల్వ్ అయిపోయింది అనుకోండి, ఈక్వల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు x+5 = 10 అని ఉందనుకోండి. సపోజ్ x+5 = 10 అని ఉందనుకోండి. ఇది ఈక్వేషన్, ఇది ఆప్షన్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఎంత అని అడిగింది అనుకోండి. సో మీరు ఏం చేయాలి అప్పుడు? సో ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 5 = 7. ఇది సాల్వ్ అవ్వలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? 5 సబ్స్టిట్యూట్ చేయాలి. 5 + 5 = 10. సో ఇది ఓకే అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అన్నమాట చీట్స్ అండ్ ట్రిక్స్లో. ఇది సబ్స్టిట్యూట్ చేసాం. కానీ ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ అనేది, క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ అనేది సాల్వ్ అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అని మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇంకొక ట్రిక్ ఏంటంటే ఆప్షన్స్ని హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరు తీసేయచ్చు. ఎలాగంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇట్లా ఉంటాయి కదా. సో వాటిలో మీకు 1 అండ్ అలాగే 250, 10 ఇలా ఉందనుకోండి. 5 ఫోర్త్ ఆప్షన్ ఇలా ఉందనుకోండి. మీరు ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తారు? అబ్సల్యూట్లీ 250 అనే ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేస్తారు. సో ఫస్ట్ ఎలిమినేట్ చేసేది ఈ ఆప్షన్ని. సో మీకు ప్రాబిలిటీ పెరిగింది కదా. సో ఈ 2-3 ఆప్షన్స్లోనే ఇంకా మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో అప్పుడు మీరు గెస్ చేశారనుకోండి, మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది అన్నమాట. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఫోర్త్ ట్రిక్ అన్నమాట. ఇప్పుడు మనకి ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం అయిపోయింది. అండ్ మీరు 40 A's ఉంటాయి, 40 B's, 40 A's 40 B's ఉంటాయి అని చెప్పినాం కదా. 40 C's ఉంటాయి, 40 D's ఉంటాయి. సో దీంట్లో మీరు ఒక 30-40 ఆన్సర్స్ సాల్వ్ చేశారు. సపోజ్ మీరు ఒక 50 ఆన్సర్స్ అయితే సాల్వ్ చేశారనుకోండి. మీకు సొంతంగా సపోజ్ చెప్తున్నాను, మీరు ఒక 50 ఆన్సర్స్ అయితే సాల్వ్ చేశారనుకోండి. 50 ఆన్సర్స్ సాల్వ్ చేశారు, 50 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, మీకు ఆన్సర్స్ వచ్చినాయి. అందులో ఒక 35
సీలు ఉన్నాయి అనుకోండి, 35 సి ఆప్షన్స్ ఉన్నాయి. సి ఆప్షన్స్ అనేవి 35 ఉన్నాయి. సి ఆప్షన్స్ అనేవి 35 ఉన్నాయి. సో మీరు అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇంకా 35 ఇంకా సి 35 ఉన్నాయి అంటే ఇంకొక 5 ఏదో ఒకటి ఉంటుంది కదా ABDలో. అప్పుడు మీరు అందులో ఏదైతే తక్కువ ఉంది, సపోజ్ ఏ కూడా ఒకటి కూడా లేదనుకోండి, ఏ 1 2 ఉందనుకోండి, మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా ఏ ఇచ్చేసేయాలి, డైరెక్ట్గా ఏ పెట్టేయాలి. ఎందుకంటే మీకు ఆన్సర్ రానప్పుడు ఇలాగ చేయాలి. సో మిగతా ఆప్షన్స్ అన్నీ ఏ ఇచ్చినప్పుడు ఇవి 35 ఉంటాయి కదా, ఇవి 35 మీరు సాల్వ్ చేశారు కాబట్టి ఇవి 35 అండ్ ప్లస్ మిగతా ఆప్షన్స్ 5 పెట్టారు కదా, అండ్ ఇవి అన్నీ ఏలు పెట్టారనుకోండి, ఒక 2 3 అయినా కూడా ఒక 30 ఏలు వచ్చినా కూడా 35 40 ప్లస్ 30 70 మార్క్స్, మీకు 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు వచ్చినాయన్ని కరెక్ట్ ఆన్సర్స్ 35, మీకు కరెక్ట్ చేసింది ఎన్ని 40 మార్క్స్, కానీ మీకు వచ్చింది ఎన్ని 70 మార్క్స్. సో ఇది అన్నమాట ట్రిక్స్ అయితే. సో ఇలా మీరు ట్రిక్స్ పాటించుకొని ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఎంసెట్ ఎగ్జామ్ వరకు మీకు అలాగే అన్ని ఛానల్లో ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. షేర్ లైక్ లో ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఉంది కదా, సో దానికి సంబంధించి కొందరు స్టూడెంట్స్ అయితే ఏమి చదవని వాళ్ళు ఉంటారు, సో ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఏమీ ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో మరి ఎంసెట్ ఎగ్జామ్లో 10K బిలో ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, అలాగే ఈ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చెప్తాను నేను. సో ఫ్యాక్ట్స్ ప్రకారం సో వీటిని ఎలా ఉపయోగించవచ్చో చెప్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే సో ట్రూత్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఫస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క కొన్ని ట్రూత్స్ అనేది చెప్తాను మీకు. అదేంటంటే ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది MCQ క్వశ్చన్స్తోనే ఉంటుంది. సో 4 మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా, సో మీరు ఆ 4 మల్టిపుల్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీరు నోబడీ కేర్స్ హౌ డు యూ డూ ఇట్ అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నోబడీ కేర్స్ హౌ డు యూ డూ ఇట్ అంటే మీరు కరెక్ట్ ఆప్షన్ పెడితే సరిపోతుంది, కరెక్ట్ ఆన్సర్ పెడితే సరిపోతుంది, కానీ మీరు ఎలా చేశారు, కాపీ కొట్టారా, చీట్ కోడ్స్తో చేశారా, ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా, ఈ ఫామ్లతో చేశారా, ఆ ఫామ్లతో చేశారా, ఎవరికి సంబంధం లేదు. సో మీ ఓన్లీ ఆన్సర్ పెట్టారా లేదా అన్నదే పాయింట్ అనమాట. అక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేశారా, కరెక్ట్ ఆన్సర్ అనేది లేదు. సో దాని ప్రకారమే మార్క్స్ వస్తాయి, కానీ మీరు ఎలా ఆన్సర్ పెట్టారు అనేది అయితే రాదు. వెదర్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అంటే మీరు కాన్సెప్ట్ చదువుకొని చేశారా, చీట్ చేశారా, లేదా గెస్ చేసి ఆన్సర్ చేశారా అనేది అయితే ఎవరు పట్టించుకోరు. సో ఆన్సర్ కరెక్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ట్రూత్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మీరైతే సెన్సిబుల్ గెస్సింగ్ చేస్తే కనుక యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్ అనమాట. సో ఇఫ్ యూ డోంట్ నో ద కరెక్ట్ ఆన్సర్ తెలీదు అంటే కనుక మీరు సో గెస్సింగ్ అండ్ ఎలిమినేట్ రాంగ్ ఆన్సర్స్ అంటే మీరు ఆప్షన్స్లో నుంచి రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయగలగాలి. అప్పుడు మీకు కొంచెం బెస్ట్ ఆన్సర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ట్రూత్ థర్డ్ చూడొచ్చు మీరు, బిలీవ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆల్ మేజర్ ఎగ్జామ్స్ ఆన్సర్స్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇన్ ఆల్ మేజర్ ఎగ్జామినేషన్స్ ఆన్సర్స్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద 4 ఆప్షన్స్ ABCD అంటే మీరు చూడొచ్చు ఆప్షన్స్ అనేవి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటాయని చెప్తున్నారు. ABCD ఆప్షన్స్ అనేవి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 160 క్వశ్చన్స్లో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ABCD ఆప్షన్స్ అంటే ఆప్షన్ A అనేవి 40, ఆప్షన్ B అనేవి 40, ఆప్షన్ C అనేవి 40, ఆప్షన్ D అనేవి 40 ఉంటాయి. సో ఈ ట్రిక్ని మీరు క్యాచ్ చేసుకొని కూడా మీరు ఆప్షన్స్ పెడితే కనుక మీకు బెస్ట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది